అలాగే నా పేరు మైత్రి బాకట మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ లింక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇది బిగ్ బాస్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ వీడియో. సో ఇది బేసిక్గా చాలా అంటే చాలా స్పెషల్ వీడియోని ఎందుకంటానంటే ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు అబ్బా. మోస్ట్లీ ఒక 10,000 మంది కూడా చూస్తారని నేను అనుకోవట్లేదు. బికాజ్ ఇవన్నీ కూడా ఏంటంటే షో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ఒక స్పెషల్ టాపిక్స్, స్పెషల్ డిస్కషన్స్, ఏదో లైట్ అనాలిసిస్ బేసిస్ టాపిక్సే కాబట్టి, ఎక్స్పెక్టేషన్స్ లాంటివి టాపిక్స్ కూడా కాబట్టి జనరల్గా ఎక్కువ మంది చూడరు. కానీ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ వీడియోలో చెప్పింది గుర్తుపెట్టుకోమని చెప్తాను నేను. ఎందుకంటే లాస్ట్కి ఇలా జరిగే అవకాశాలు మోస్ట్లీ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఎందుకంటే ఈ వీడియోలో టాపిక్ మోస్ట్లీ బిగ్ బాస్ సీజన్ 10లో ఎండింగ్కి వచ్చేసరికి జరగచ్చు, ఫినాలే రోజు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఒకవేళ జరగకపోతే ఓకే, వాళ్ళు అనుకున్న జరగలేదని అర్థం, అంతే అంతే సింపుల్. సో దీనికి మీకు కొన్ని ఇంటర్నల్ డీటెయిల్స్ కూడా చెప్పి మరీ చెప్తా ఈ వీడియోలో. ఓకే, సో ఫస్ట్ థింగ్, వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి. సో అమ్మాయిలు ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. వాళ్ళు కావాలంటే 3 సార్లు లైక్ కొట్టండి. ఒకసారి లైక్ కొట్టాక అది ఉంటుంది, రెండోసారి కొడితే మళ్ళీ పోద్ది, మూడోసారి మళ్ళీ కొట్టండి. సో అందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. లేడీస్ అనే కాదు, జెంట్స్ అనే కాదు, అందరూ లైక్ కొట్టండి. ఈ టాపిక్ అంటే ఎక్కువ మంది లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందిగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం అని అంతే. సో నేను చెప్పేది జెన్యూన్గా అనిపించినట్టయితే మీరు కొంచెం ఈ వీడియో రీచ్ అవ్వాలనుకుంటే కూడా తప్పకుండా లైక్ చేయండి. లేదా వీడియో ఎక్కడో దగ్గర మీకు నచ్చిన చోట లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ బేసిక్గా మెయిన్ విషయానికి వస్తే, బిగ్ బాస్ సీజన్స్ ఏవైతే ఇప్పటివరకు జరిగాయో ఎక్సెప్ట్ ఓటీటీ, మిగతా 9 సీజన్స్లో ఇప్పటివరకు ఒక్కరైనా సరే ఫిమేల్ విన్నర్ ఉన్నారా? లేరు. ఫిమేల్ విన్నర్స్ ఇప్పటివరకు లేరు. సో వాళ్ళు యాక్చువల్గా ఎప్పటి నుంచో ఫిమేల్ విన్నర్ కోసం చూస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ రైట్ ఫిమేల్ విన్నర్ ఫ్రమ్ సీజన్ 3. ఎస్, సీజన్ 3 నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. యాక్చువల్గా సీజన్ 3లో శ్రీముఖి గారు విన్ అవ్వాలి అని చెప్పి అందరూ కోరుకున్నారు. బీబీ టీంతో సహా అందరూ కోరుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ శ్రీముఖి గారు ఆడిన ఆట ఏదైతే ఉందో అది ఆట కంటే రాహుల్ మీద వేట అన్నట్టే ఉందన్నమాట. సో అది రాహుల్కి ప్లస్ అయింది. రాహుల్ని బేసిక్గా బాగా ఓన్ చేసుకున్నారు పీపుల్. ఒకటి చెప్తా చూడండి, ఎండ్ ఆఫ్ ది డే ఒక విన్నర్ని డిసైడ్ చేసేది సోషల్ మీడియా ఆడియన్స్ కాదు, రూరల్ ఆడియన్స్, టీవీ ఆడియన్స్ వాళ్ళు మాత్రమే డిసైడ్ చేయగలుగుతున్నారు. అది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో రూరల్ ఆడియన్స్ కనెక్ట్ అయిన టైంలో ఆబ్వియస్లీ చాలా అంటే చాలా అద్భుతమైన రెస్పాన్స్ అయితే వస్తుంది ఆ షోస్కి కానీ, లేదంటే కంటెస్టెంట్లకు కానీ, మొత్తం అందరికీ కూడా. సో అలాగా శ్రీముఖి గెలవాలి, కానీ రూరల్ ఆడియన్స్కి బాగా 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 కనెక్ట్ అయిపోయి రాహుల్ అన్న విన్ అయ్యాడు సీజన్ 3లో. సో యాక్చువల్గా గెలవాల్సింది ఎవరు? వాళ్ళ బీబీ టీం ప్రకారం, బీబీ టీం అనుకున్న దాని ప్రకారం శ్రీముఖి గారు గెలవాలి అని అనుకున్నారు. అంటే వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదుగా, ఎందుకంటే శ్రీముఖి గారు నెంబర్ 1 కంటెస్టెంట్ లోపలికి వెళ్ళే ముందు. బికాజ్ రాహుల్ అన్న కంటే శ్రీముఖి గారికే క్రేజ్ ఎక్కువ లోపలికి వెళ్ళే టైంకి అయితే. దట్ ఈస్ ఫర్ ష్యూర్. టాప్ మోస్ట్ యాంకర్. అలాగని కాదు, మరి టీవీ ఆడియన్స్ అందరికీ కూడా కనెక్ట్ అయి ఉంటారు. ఆవిడ షోస్ అన్నింటిలోనే ఉంటారు కాబట్టి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు అప్పటికి. ఆబ్వియస్ ఆఫ్టర్ సుమా గారు వేరే లీవ్. సో ఆవిడ కాకుండా, సో ఆవిడ ఇప్పుడు టాలీవుడ్కి రెబల్వుడ్కి సెపరేట్ అన్నట్టు ప్రభాస్ గారికి, అట్లాగా ఈయనకు కూడా అదే సుమా గారికి కూడా ఆవిడ ఏంటంటే యాంకర్స్లో ఆవిడతో ఫీల్డ్ ఉంటుంది సెపరేట్గా. సో అది వేరే వాళ్ళకి వర్తించదు. సో అందులో బేసిక్గా ఈవిడ నెంబర్ 1 పొజిషన్ కదా. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది కాబట్టి బాగా ఆవిడని రెమ్యునరేషన్ కూడా ఎక్కువ అప్పట్లో. వారానికి 6 లక్షలు సుమా గారు అంటే శ్రీముఖి గారికి వారానికి 6 లక్షల రెమ్యునరేషన్. హయ్యెస్ట్ అయితే రవణ, హయ్యెస్ట్ యాంకర్ రవణ 8.2 lakhs per week. సెకండ్ హైయెస్ట్ శ్రీముఖి, థర్డ్ హైయెస్ట్ వచ్చి షణ్ముఖ్ 5 lakhs per week. సో ఇలాంటి ఒక షణ్ముఖి ఏదైనా బిగ్ బాస్ పరంగా ఉపయోగం ఉందంటే రెమ్యునరేషన్ ఒకటే. ఆ 75 లక్షలు ఏదైతే ఉందో అది కాకుండా అంటే అందులో 10% టీడీఎస్ కట్ అయిపోద్ది. ఆ మిగతాదే వచ్చిందనమాట షణ్ముఖి రెమ్యునరేషన్. అదొక్కటే తనకి అడ్వాంటేజ్ అయింది, ఇంక ఏది అడ్వాంటేజ్ కాదు బిగ్ బాస్ నుంచి. సో అది బిగ్ బాస్ నుంచి షణ్ముఖ్ పరిస్థితి వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు శ్రీముఖి గారు గెలవాలని చెప్పి అప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు, బట్ కుదరలేదు. సో సీజన్ 3 తర్వాత మళ్ళీ సీజన్ 4లోని ఇద్దరు మెన్సే ఉన్నారు. సీజన్ 5లో ఇద్దరు మెన్సే ఉన్నారు. సీజన్ 6 అసలు వాళ్ళిద్దరు ఎందుకున్నారో వాళ్ళకే తెలియదు. ఇద్దరు మెన్సే కానీ అసలు ఎందుకున్నారో తెలియదు ఆ ఫినాలీలో. సో ఆ స్టేజ్ మీద ఎందుకున్నారో వాళ్ళకి కూడా తెలియదు. అదేంటో అదొక రకంగా ఉంటుంది సీజన్ 6 ఎండింగ్. సీజన్ 7 అది ఇద్దరు మెన్సే ఉన్నారు. బేసిక్గా వాళ్ళు అనుకున్నది ఏంటంటే మేబీ ప్రియాంకకి కానీ వీళ్ళకి ఏమైనా కొంచెం స్కోప్ ఉంటుందేమో అనుకున్నారు, కానీ తేలిపోయింది తర్వాత. అంటే
అసలు అంటే ప్రియాంక గారు కానీ శోభా గారు కానీ అసలు లీగ్లో లేరని తేలిపోయింది. సో అది తర్వాత సీజన్ 8 బేసిక్గా ఎవరైనా కొంచెం ఏమైనా విజృంభిస్తారేమో అనుకున్నారు. బట్ అబ్బే ఏమీ లేదు. తర్వాత సీజన్ 9కి వచ్చారు. సీజన్ 9లో మళ్ళీ తనూజ గారు గెలుస్తారేమో అనుకున్నారు యాక్చువల్గా బీబీ టీం కూడా. సో ఒకానొక స్టేజ్ వరకు తనూజ గారు బేసిక్గా ఉన్నారు, బాగానే మంచి పొజిషన్లోనే ఉన్నారు. టాప్ 10లోనే టాప్ 10 అన్న టాప్ 2లోనే ఉన్నారు అండ్ ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నారు 10 వీక్స్ వరకు ఆ పొజిషనే ఉంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడో తనూజ గారి బిహేవియర్ బేసిక్గా చాలామందికి డిస్కనెక్ట్ అయింది. సో డిస్కనెక్ట్ అవ్వడం, కళ్యాణ్ నచ్చడం, కళ్యాణ్ మీద పాజిటివిటీ పెరగడం అండ్ ఫ్రమ్ ద డే 1 వచ్చిన పాజిటివిటీ అనేది ఇంకా బిల్డ్ అవ్వడం. నాకు కళ్యాణ్ గురించి కూడా విషయం తెలిసింది, వదిలేండి. అంటే ఒక విషయం అంటే ఆ ఊరికి సంబంధించింది, కళ్యాణ్ వాళ్ళ ఊరికి సంబంధించిన ఒక విషయం తెలిసింది. అప్రస్తుతం కాబట్టి మాట్లాడలేదు నేను, అంతే వద్దు. అయితే ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి. సో తనూజ గారు గెలుస్తారేమో అనుకున్నారు. గెలిస్తే ఫస్ట్ మెయిన్ సీజన్ ఫిమేల్ విన్నర్ అవుతారు అని చెప్పి అనుకున్నారు. కానీ అబ్బే అది కూడా కుదరలా. సో తనూజ గారు కూడా గెలవలేదు, కళ్యాణ్ గెలిచాడు. సో ఈ సీజన్ వాళ్ళు టార్గెట్ చేస్తోంది ఏంటి అంటే బేసిక్గా ఫ్రమ్ ద డే 1 మోస్ట్లీ ఎవరైనా ఒక సాలిడ్ కంటెస్టెంట్ కనుక వచ్చారు అన్నట్టయితే ఫిమేల్స్లో వాళ్ళని మోస్ట్లీ విన్నర్ని చేసేందుకు కొంచెం వాళ్ళ తరపున పుష్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఈ సీజన్కి ఫిమేల్ విన్నర్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అస్తమాను అగ్ని పరీక్ష నుంచి విన్నర్స్ వద్దు. ఓకే, అగ్ని పరీక్ష నుంచి ఆల్రెడీ కళ్యాణ్ విన్ అయిపోయాడు. సో ఇప్పుడు కళ్యాణ్ అనే వ్యక్తి విన్నర్ కాబట్టి అగ్ని పరీక్షకి ఎక్కడ లేని హైప్ ఉంది. డన్ అండ్ డస్టెడ్. ఇంకా అది ఒక 10 సీజన్లో నడుస్తుంది అగ్ని పరీక్ష తాలూకు హైప్, కళ్యాణ్ విన్ అయిన తాలూకు హైప్. సో ఇంకా అది ప్రాబ్లం లేదు. అంటే కళ్యాణ్ గుర్తుపెట్టుకుంటారో లేదు తెలియదు, కానీ మరి అగ్ని పరీక్ష మొదలు పెట్టిన ఫస్ట్ డే ఒక కామనర్ విన్ అయ్యాడట్రా అన్న మాట అయితే మాట గుర్తుండిపోద్దిగా. సో ఇంకా వాళ్ళకి మళ్ళీ కామనర్స్ అక్కర్లేదు ఇప్పుడు ఈ సీజన్కి అయితే, వరుసగా కొట్టడానికి అవసరం లేదు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఒక లేడీ విన్నర్ కనుక జరిగినట్టయితే సెలబ్రిటీస్లోంచి, అది కూడా మళ్ళీ కామనర్స్ కాదు, సెలబ్రిటీస్లోంచి ఒక లేడీ విన్నర్ కనుక వచ్చినట్టయితే సెలబ్రిటీస్లో చాలామంది లేడీస్ యాక్చువల్గా రావడానికి ఇష్టపడట్లేదు, రావడానికి వెనకడుగేస్తున్నారు. బికాస్ ఆఫ్ ద రీజన్ ఇంతకుముందు చాలామంది నెగిటివ్ అయిన సిచ్యువేషన్స్ వాళ్ళు చూశారు కాబట్టి, అండ్ ఇంతకుముందు నెగిటివ్ అయిన వాళ్ళు బయటకు వెళ్ళి వద్దు బాబోయ్ అన్న మాటలు వస్తుంటాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు, చాలామంది ఉన్నారులేండి. సో బ్లాగర్స్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, నేను నార్మల్గా సినిమాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైనా పొరపాటున వాళ్ళని వెళ్ళమంటావా అంటే వద్దో అంటున్నారు వాళ్ళు అక్కడ నుంచి. అది ఇంకా అలా ఉంది పరిస్థితి కాబట్టి. సో మోస్ట్లీ ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎవరు కూడా వెళ్ళడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఒక ఫిమేల్ విన్నర్ కనుక వచ్చినట్టయితే అండ్ ఆ విన్నర్ కూడా పాజిటివ్గా బయటకు వచ్చినట్టయితే అండ్ ఫర్దర్గా చాలామంది ఫిమేల్ కంటెస్టెంట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీని బేసిస్ మీద వాళ్ళు షోస్లో ఈ ఆదివారం స్టార్ మా పరివారమో, లేదంటే కుక్ విత్ జాతిరత్నాలో, లేదంటే ఏదో ఈ ఓంకార్ గారి షోలో ఏవో ఒకటి, సో వాటిల్లో బేసిక్గా లేడీస్ కంటెస్టెంట్స్ని పెంచడం కోసం, టీవీ ఆడియన్స్ని పెంచడం కోసం, టీవీ ఆడియన్స్ లేడీస్ ఉంటే ఎక్కువ చూస్తారన్న ఒక పాయింట్ ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది. సో అది ఉంది కాబట్టి అలాగా ఆలోచించి రకరకాల ఎలిమెంట్స్ అనమాట, అంటే మా టీవీ మొత్తానికి ఉపయోగపడేలాగా ఆలోచించుకుంటూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఈ డెసిషన్కి వచ్చారు, ఒక ఫిమేల్ విన్నర్ అయితే బాగుంటుంది ఈ సీజన్ అని చెప్పి. సో యా అది కూడా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటి అంటే లైక్ ఇది ఉంది కదా అని చెప్పి, అంటే ఏదో లేడీస్కి కొంచెం పుష్ ఉంటుంది కదా 1% అని చెప్పి ఆయన అడదేయటంగా చేయకూడదు. తనూజ గారికి వచ్చింది పుష్, కానీ ఏమైంది, తనూజ గారు చేసిన కొన్ని పొరపాట్లే ఆవిడని కిందకి లాగినాయి. ఆవిడ కాళ్ళ కింద ఆవిడే అట్లా గుణపంతో అట్లా తవ్వుకొని, గడ్డపారతో తవ్వుకొని అట్లా బయటికి విసిరేసుకొని ఆవిడే కిందకి దిగారు. సో ఎవరు ఏం చేయలే. ఓకే, సో నేను అనేది ఏంటంటే అందుకే అలాగని మనం కొంచెం ఓవర్గా ఏమంటారు దాన్ని అలుసుగా తీసుకోవద్దు. ఓకే, అలుసుగా తీసుకోవద్దు. సో వాళ్ళు కొంచెం పుష్ ఇస్తారు కదా అని చెప్పి, ఎందుకంటే లైవ్ చూస్తారు. నాలాంటి రివ్యూవర్లు చాలామంది లైవ్ చూస్తారు, ఆదిరెడ్డి గారు చూస్తారు, నేను చూస్తాను, సీను చూస్తాను, అందరూ చూస్తారు. సో మేమందరం లైవ్ చూస్తాం కదా. సో లైవ్ క్లిప్పులు చాలామంది మీమర్స్ బయట పెడుతున్నారు కూడా, మీమ్స్ వేసి, చాలా మీమ్స్ వేసి. అంతెందుకు బేసిక్గా హరీష్ గారిది ఇమాన్యుల్ది ఇష్యూ గురించి కూడా ఒక మీమే అది డేటా ఇచ్చారు. 150,000 రీమిక్సెస్ ఆర్ రీల్స్ వచ్చినాయి అంట దాని మీద, ఆ ఒక్క దాని మీద. చూసుకోండి మరి ఎట్లుందో పరిస్థితి, అంత సెన్సేషన్ ఉంది బిగ్ బాస్ టైంలో. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ దట్ ఓకే, సో మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు కాబట్టి
ఎంత పాజిటివ్గా వీలైతే అంత పాజిటివ్గా, ఎంత బెటర్గా వీలైతే అంత బెటర్గా పర్ఫామ్ చేస్తే 1% మైలేజ్ బీబీ టీం నుంచి వస్తే ఒక లేడీ విన్నర్ ఉండే అవకాశం అయితే ఉంది ఈ సీజన్కి. ఇది జరగడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి ఈ సీజన్లో లేడీ విన్నర్ రావడానికి. ఎందుకంటే వాళ్ళు అలా జరిగితే షో ముందుకెళ్తుంది గట్టిగా అనుకుంటున్నారు. యాక్చువల్గా మనం సంజనా గారి విషయాన్ని గట్టిగా ఎలివేట్ చేసుకోలేకపోతున్నాం, కానీ ఇద్దరు పిల్లల తల్లి టాప్ 5 వరకు వచ్చిందంటే అది చాలా పెద్ద విషయం. అది ఎవ్వరు రాలే, అట్లా అందరు అమ్మాయిలు వచ్చారు కానీ లేడీస్ రాలే. గర్ల్స్ రావడం వేరు, లేడీస్ రావడం వేరు. సో ఆవిడ వచ్చారు. ఆ విషయాన్ని మనం హైలైట్ చేయలేకపోయాం. సంజనా గారి పిఆర్ చాలా వీక్ ఉన్నట్టుంది. సో వాళ్ళ పిఆర్ అంతా కూడా ఆదిరెడ్డి గారి మీద ఫోకస్ చేసేసరికి అయిపోయినట్టుంది లాస్ట్ సీజన్ అంతా. సో అది నన్ను అడిగితే సో అర్థం కావాల్సిన విషయం ఇదన్నమాట. అంతే. సో అట్లా అంటే నాకు ఏంటంటే సంజనా గారి విషయంలో పాజిటివ్గా చెప్పాలని ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళని కూడా తక్కువ చేయకూడదు అన్నది కూడా ఉంది కదా. సో సంజనా గారి విజయం ఏదైతే ఉందో అది నా మాటల ప్రకారం నేను చెప్పాలి అంటే, కళ్యాణ్ని తనూజాని వీళ్ళని తక్కువ చేయకుండా చెప్పాలంటే, అది ఎంత పెద్ద గెలుపు అంటే, సంజనా గారు టాప్ 5కి రావడం అనేది ఎంత పెద్ద గెలుపు అంటే, ఒక ప్రైజ్ మనీ అంటే అఫీషియల్గా కప్పు కొట్టిన వ్యక్తికి కూడా అంత రికగ్నేషన్ రాదేమో కానీ ఈ వ్యక్తికి వస్తుంది. జనరల్గా ఇంతకుముందు ఎప్పుడు అలా జరగలేదు, ఇప్పుడు ఇలా జరిగిందనే దానికి. కామనర్స్ అంటే మొదలైందే ఇప్పుడు, అది అందువల్ల అంత హైప్ ఉండదు. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు కానీ ఇప్పుడు జరిగిందంటే ఈ వ్యక్తి అంత అద్భుతంగా ఆడి ఉండాలన్న మాట వస్తుంది. కానీ కొట్టుకుపోయింది ఆవిడ. బేసిక్గా ఈ తనూజ హైపు, కళ్యాణ్ హైపు, డెమోన్ హైపు, ఇమాన్యుల్ హైపు, వీటి మధ్య ఆవిడ వెళ్ళిపోయింది, కొట్టుకుపోయింది పాప ఆవిడ. కానీ నిజానికి చెప్తున్నా, సాలిడ్ పిఆర్ కనుక ఉంటే ఈ ఎలిమెంట్ గట్టిగా హైలైట్ అవును. నిజానికి ఆ విన్నింగ్ మూమెంట్, రన్నర్ మూమెంట్ కంటే ఇది హైలైట్ అవును, సమానంగా అయినా అవును అట్లీస్ట్. కానీ అన్ఫార్చునేట్లీ ఆవిడ్ని మనం ఎక్కువ గుర్తించలేకపోయాం. సో అది మనం అంగీకరించాల్సిన విషయం. సో సంజనా గారు డిజర్వ్స్ టు బి అప్రిషియేటెడ్ వెరీ మచ్. సో ఆవిడ బేసిక్గా అట్లా టాప్ 5 దాకా వచ్చారు కాబట్టి, సో నెక్స్ట్ ఒక అమ్మాయి కానీ ఒక లేడీ కానీ ఎవరైనా సరే విన్నర్ అయినట్టయితే అద్భుతంగా ఉంటుంది అన్న పాయింట్ ఉంది. వీలైతే వేదిక మీద ఇద్దరూ లేడీసే ఉంటే మామూలుగా ఉండదు అన్న ఒక ఫీల్ కూడా ఉంది వాళ్ళలో. అది కూడా ఉంది. యాక్చువల్గా మంచి ఐడియానే ఇది, నేనైతే అంగీకరిస్తాను, మంచి ఐడియా ఇది. కాకపోతే అప్పుడు ఏంటంటే మళ్ళీ పార్షియాలిటీ, ఇన్జస్టిస్ ఇట్లాంటి మాటలు వస్తాయి. సో నేనేమంటానంటే అదే కొంతమంది ఏమంటారంటే అప్పుడు లేడీస్ సెపరేట్గా బిగ్ బాస్ షో పెట్టుకోమనచ్చు కదా అంటారు. అట్లా కూడా అంటారులేండి. సో బట్ నాకైతే అనిపిస్తోంది ఒక్కసారైనా సరే బిగ్ బాస్ చరిత్రలో అట్లా చూడాలని ఉంది నాకు. స్టేజ్ మీద ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు ఉండాలి, ఒక లేడీ విన్నర్ ఉండాలి. అందులో అదే ఇద్దరు ఉంటే ఆబ్వియస్లీ ఒకరే విన్నర్ అవుతారు కాబట్టి అది వేరే విషయం. సో నాకు అలా చూడాలని ఉంది బై. నాకు చూద్దాం. వాళ్ళైతే ఒక విన్నర్ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. అలా వేదిక మీద ఇద్దరు ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగానే ఉంది. విశ్వసనీయ వర్గాల విశ్వంబర సమాచారం అది. సో చూద్దాం మరి ఇక. సో మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ ఒక లేడీ విన్నర్ కనుక ఈ సీజన్లో రావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు 1% బెటర్గా హైప్ కనుక ఇచ్చినట్టయితే, ప్రోమోల్లో ఒక బీజియం ఎక్స్ట్రాగా పడినట్టయితే, ఒక ప్రోమో కట్ ఎలివేషన్లా పడినట్టయితే, ఒరుకట్టు అన్నట్టు ఏమైనా పడినట్టయితే అప్పుడు ఏంది మీ అభిప్రాయం? అది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది నాకు. సో లేడీస్, వీడియో చూస్తున్న లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మీకు ఒక్కసారైనా ఒక లేడీ విన్నర్ని చూడాలని ఉందా లేదా మెయిన్ బిగ్ బాస్ సీజన్లో, ఓటీటీ కాకుండా? ఆ ఓటీటీ బేసిక్గా బిందు మాధవి గారు గెలిచారు కానీ పేరుకి, ఆ తర్వాత నుంచి ఓటీటీ సీజనే లేకుండా పోయింది. సో అందువల్ల ఆ గెలుపుని మనం అద్భుతంగా కన్సిడర్ చేయలేము. అసలు హిట్ కాలేదు అది నా పాయింట్. సో అందుకని మెయిన్ సీజన్లోనే ఒకరు విన్ అవ్వాలి అని చెప్పి అనిపిస్తోంది నాకు కూడా. కానీ మళ్ళీ ఎందుకో న్యూట్రల్గా ఉండాలి కూడా కాబట్టి విన్ అయినా హ్యాపీయే, ఎవరు విన్ అయినా హ్యాపీనే. అంటే లేడీస్ విన్ అయినా హ్యాపీనే, జెంట్స్ విన్ అయినా హ్యాపీనే. లేదంటే ఎవరినైనా తీసుకొస్తే వాళ్ళు విన్ అయినా హ్యాపీనే. ఓకే. సో ఎవరినైనా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది ఈ సీజన్కి. ట్రాన్స్ని ఎవరినైనా తెచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఒకళ్ళు అట్లా తెచ్చినా కూడా వాళ్ళు విన్ అయినా కూడా సంతోషమే, ఎవరు విన్ అయినా సంతోషమే. కాకపోతే లేడీస్ విన్ అయితే కొంచెం ప్రత్యేకంగా మారుతుంది ఈ సీజన్, అంతే. అదొక్కటి మైండ్లో ఉందంతే. సో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి దీని మీద. ఏమని అభిప్రాయం రావచ్చు చూద్దాం. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. సో నాకైతే ఇంకా కొంచెం అంటే అనాలని ఉంది. బట్ అదే అంటున్నా, ఇది
రివ్యూ అనేది బేసిక్గా కొంచెం న్యూట్రల్గా ఉండాలన్న ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క కారణం చేత నేను ఎక్కువ స్టాండ్ తీసుకోలేకపోతున్నాను ఫర్ ఉమెన్ విన్నర్. సో అంతే. సో బట్ మీరు యాజ్ అన్ ఆడియన్గా మీరు 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 మీ ఇష్టం ఇంకా. సో అట్లా మీరు ఏమంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్ దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి తప్పకుండా బిగ్ బాస్ ఆడియన్స్ అందరికీ కూడా. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. జబర్దస్త్ మైత్రి ఒక 1,13,000 ఫాలోవర్స్ ఉంటారు. ఫాలో అవ్వండి. అలాగే బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది బయోలో, దాని మీద క్లిక్ చేసి బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయిపోండి. బిగ్ బాస్ టైంలో మనం ఆ వీడియోస్ యొక్క లింక్స్ అన్ని కూడా అందులో పెడతాము. సో అందులో చూడొచ్చు మీరు. నోటిఫికేషన్స్ ఎక్కువ రావు బీబీ టైంలో, అందుకని అక్కడికి రండి. ఓకే, సో దట్స్ గైస్. థ్యాంక్ యూ. బై బై. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.